वजीर बाल्दी नाज़्म व नस्ब व शहरी तरक्की के तारक रामाराव ने हुकूमत की जानिब से ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन के इंतखाबात के मौके पर किए गए 20,000 लीटर तक मुफ्त पीने के पानी की सप्लाई की स्कीम के लिए घरों में मीटर्स नस्ब करने की मोहलत में अप्रैल के अवाखिर तक तोसी कर दी है। काबिल अज़ीम इस स्कीम से इस्तेफादे के लिए घरों में मीटर्स नस्ब करने की आखिरी तारीख 31 मार्च मुकर्रर की गई थी। रामाराव ने तेलंगाना कानून साज कौंसिल में रुकन कौंसिल MS प्रभाकर की जानिब से पूछे गए सवाल का जवाब देते हुए कहा कि इस स्कीम से तकरीबन 95% कनेक्शंस को फायदा पहुंचेगा, उनमें कमर्शियल कनेक्शंस शामिल नहीं हैं। उन्होंने कहा कि इस स्कीम को आधार कार्ड से मरबूत कर दिया गया है। उन्होंने कहा कि सारिफैन पैनल में शामिल 24 एजेंसियों में से किसी एक एजेंसी से अपने घरों के मीटर्स नस्ब करवा सकती हैं और रियासती हुकूमत इस स्कीम पर 500 करोड़ रुपए सर्फ कर रही है। हर पैसा जो इस स्कीम के लिए इस्तेमाल किया जाएगा की जवाबदेही होगी। उन्होंने कहा कि मुत्तहिदा आंध्र प्रदेश में लोग बिलखुसूस खवातीन को हैदराबाद के दफ्तर आबरसानी के करीब एहतजाज करते हुए देखा जाता था। ये एहतजाज हर मौसम गर्मा के मौके पर किया जाता है और पानी की सप्लाई का मुतालबा किया जाता था। ताहम तेलंगाना में सूरत हाल तब्दील हो गई है और तमाम घरों को बगैर किसी रुकावट के पानी सप्लाई किया जा रहा है। उन्होंने कहा कि चेन्नई और लातूर में रेलवे ट्रैक्स के जरिए पानी सप्लाई किया गया था। చైర్మన్ సార్ ఈరోజు ప్రపంచ జల దినోత్సవం అధ్యక్ష ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషం మంచి చర్చ జరుగుతూ ఉంది మంచి విషయాలు కూడా గౌరవ సభ్యులు ప్రస్తావిస్తా ఉన్నారు మిత్రులందరికీ కూడా జల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే నీళ్లు అనే ఒక అంశం కీలకంగా ముడిపడిన విషయం మనందరికీ కూడా తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అటు సాగునీరు కానీ ఇటు తాగునీరు కానీ ఒక ప్రయారిటీ సబ్జెక్ట్ గా పెట్టుకొని అది ఒకప్పుడు మైనర్ ఇరిగేషన్ అని మేజర్ ఇరిగేషన్ అని ఏవైతే డిస్టింక్షన్స్ ఉండేదో అవన్నింటిని కూడా చెరిపేసి ఈరోజు చెరువులు కుంటలు అదే రకంగా పట్టణ ప్రాంతాలకు వచ్చినట్టయితే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వాటర్ కన్జర్వేషన్ మీద కూడా మన ప్రభుత్వం చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష ఇప్పుడు మన నగరంలో GHMC మరియు ORR వరకు HMWS పరిధి మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం అధ్యక్ష ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఈరోజు HMWS చాలా సమర్థవంతంగా మనం అటు గోదావరి నది నుంచి కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి మన HMWS పరిధిలోని ప్రజలందరికీ కూడా సమర్థవంతంగా సరిపడా తాగునీరు అందిస్తా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో 2050వ సంవత్సరం వరకు ఈ నగరం విస్తీర్ణం ఎంత పెరిగినా ప్రజలకు తాగునీటికి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో కేశవాపురం దగ్గర ఒక రిజర్వాయర్ ను మిత్రులు అడిగారు అధ్యక్ష మంజూరు చేశారు అధ్యక్ష ఒక 4,700 కోట్ల రూపాయలతో దానికి మరి పనులు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష కొద్దిగా స్పీడ్ వర్క్ జరుగుతా ఉంది పనులు వేగవంతం చేస్తాం అధ్యక్ష దాంతో పాటు కృష్ణ నుంచి కూడా మరొక ఫేజ్ మొన్ననే బడ్జెట్ లో కూడా పెట్టాం అధ్యక్ష సుంకిశాల నుంచి తమ జిల్లా అధ్యక్ష అక్కడి నుండి 1,450 కోట్ల రూపాయలతో మళ్ళీ ఇంకొక లైన్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం ఎంత వృద్ధి చెందిన ఎంత విస్తృతమైన జనాభా పరంగా 2050వ సంవత్సరం వరకు మంచినీటికి ఇబ్బంది లేకుండా చాలా ముందు చూపుతో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ముందుకు పోతున్నాం అధ్యక్ష ఈ విషయం సభ్యుల ద్వారా గౌరవ సభ ద్వారా ప్రజలకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈ ఉచితం నీటి ఏదైతే ఉందో 20,000 లీటర్లది దీనికోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏమంటే ఓవరాల్ గా చూసినట్టయితే మనకి దాదాపు 95% ప్రజల అధ్యక్ష కమర్షియల్ కనెక్షన్లు ఇంకా కొన్ని కనెక్షన్లు మినహాయిస్తే 95% ప్రజలు ఎవరైతే GHMC పరిధిలో ఉన్నారో వారందరికీ కూడా ఇది లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది అధ్యక్ష అందులో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అపార్ట్మెంట్లలో ఉండేవారు గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారికి కూడా లాభం చేయాలి 20,000 లీటర్ల వరకు వాడినట్టయితే వారికి కూడా అక్కడి వరకు మినహాయింపునిచ్చి ఆ పైన వినియోగించేదానికి మాత్రమే మనం బిల్లు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష అయితే TTV न्यूज यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए और हाँ प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए। थैंक यू सो मच।